సో మనం ఫస్ట్ పార్ట్లో CRUD ఆపరేషన్స్ విత్ ADO.NET చేసాము, స్టార్ట్ చేసాను. ADO.NET స్టార్ట్ చేశాను. సో దాంట్లో మనం ఇంకా ఈవెన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కూడా వాళ్ళ జస్ట్ డైరెక్ట్ కాల్ చేసాము. సో ఫస్ట్ ఇది కూడా మనం ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కూడా చేసి డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా చేయొచ్చో నెక్స్ట్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మనం సేమ్ ఇందాక ఇంకో కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? వెబ్ ఏపీఐ విత్ డేటా డిఐ అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే డేటా విత్ ఈఎఫ్. సో ఇక్కడ కూడా మనకి CRUD ఆపరేషన్స్ మనకు కావాల్సిన 4 మెథడ్సే కాబట్టి నేను ఆ మెథడ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో నాకు మెథడ్స్ ఓన్లీ స్ట్రక్చర్ ఉంటే చాలు. ఇక్కడ మనకు అన్ని ఇదే మెథడ్స్, ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, గెట్, ఇవే మెథడ్స్ తీసుకుంటాను నేను. కాకపోతే ఓన్లీ స్ట్రక్చర్, దాని లోపల ఉన్న లాజిక్ అంతా తీసేస్తాను నేను. యాక్చువల్గా మనకి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఇలా క్రియేట్, అప్డేట్, డిలీట్ సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు మనకి. సో నేను ఎందుకు చేస్తానంటే ఇక్కడ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో కాంటెక్స్ట్ అని ఒక కొత్త క్లాస్ వస్తుంది. సో మన కాంటెక్స్ట్ ఏంటిది? డెమో డిబి కాంటెక్స్ట్. ఓకే, డెమో డిబి కాంటెక్స్ట్ అంతే అనమాట. మిగతావన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రియేట్, అప్డేట్, డిలీట్ ఆటోమేటిక్గా ఇన్బిల్డ్గానే ఉంటాయి. అవి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అవి అక్కడ ఉంటే నేను చూపిస్తాను. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనగానే మనం చేయాల్సింది ఒక కాంటెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. స్టెప్ 1లో ఫస్ట్ స్టెప్ ఒక కాంటెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేసుకొని దానికి ఇన్బిల్ట్గా డిబి కాంటెక్స్ట్ అని ఒక క్లాస్ ఉంటుంది ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో. డిబి కాంటెక్స్ట్ ఒక క్లాస్ ఉంటుంది. కాకపోతే దాన్ని మనం ఇంజెక్ట్ చేసుకోవాలి. సో మైక్రోసాఫ్ట్ డాట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ నేను ఇన్స్టాల్ చేస్తున్నా. ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి మైక్రోసాఫ్ట్ డాట్ న్యూగెట్లో. ఓకే, ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ పైన కూడా కనిపిస్తుంది మైక్రోసాఫ్ట్ డాట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఇది మనం ఇంజెక్ట్ చేయాలి దీంట్లో. ఓకే, దీంట్లో ఒక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ డిబి కాంటెక్స్ట్ క్లాస్కి మనం కనెక్షన్ స్ట్రింగ్ని పాస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం మాట్లాడదామంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ కూడా మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏంటంటే ఈ డిబి కాంటెక్స్ట్ క్లాస్కి కనెక్షన్ స్ట్రింగ్ పాస్ చేయాలి. ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఎలా పాస్ చేయాలి మనం? సరే, ఎలా పాస్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాము. సో రెండో స్టెప్ ఏంటంటే డిబి సెట్. ఇక్కడ డేటాబేస్లో టేబుల్ నేమ్స్ ఉన్నాయి కదా, దానికి మనం డిబి సెట్ అంటారు. ఇక్కడ డిబి సెట్ మనం కాలం నేమ్స్ స్పెసిఫై చేసుకోవాలి ఇక్కడ. అంటే ప్రాపర్టీస్ క్లాస్ అంటే ఆ టేబుల్లో ఏదైతే ఉన్నాయో దానికి కరస్పాండింగ్గా మనం ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు. మనం ఏమంటారంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఎంటిటీస్ అంటారు. అంటే టేబుల్లో ఉన్న ఒక క్లాస్, ఒక డేటాబేస్లో ఉన్న ఒక టేబుల్ని మనం ఎంటిటీ అంటాము. ఏది? ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో. సో మన క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటి ఇక్కడ? ప్రోడక్ట్. సో మనం పైన ఆల్రెడీ మనం క్లాస్ క్రియేట్ చేసాం కదా ప్రోడక్ట్ అని. ఓకే, ఆ క్లాస్ని రెఫర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు అనుకుంటే మనమే ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే మనం కామన్గా రాసుకున్నాం, ఎందుకంటే అన్నిటికి యూజ్ అవుతుందని. అందుకని నేను అదే వాడుతున్నాను. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే అది యూజ్ చేసుకోవడానికి కుదరదు, ఆ కామన్ దాన్ని యూజ్ చేసుకోవడానికి కుదరదు. మనం సపరేట్గా ఇక్కడ ఒక ఎంటిటీ క్రియేట్ చేసుకొని, ఎందుకంటే స్పెసిఫై చేయాల్సి వస్తుంది ఇక్కడ కాలం నేమ్స్. ఇక్కడ మనకు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ కాలం నేమ్స్, ఈ కాలం నేమ్స్ ఆ కాలం నేమ్స్ సేమ్ కాబట్టి అది యూజ్ చేసుకుందాం. ఒక్కొక్కసారి కాలం నేమ్స్ వేరుగా ఉంటాయి. ఇది నేమ్, స్మాల్ నేమ్, అండర్స్కోర్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు మనం ఈ క్లాస్ మీద మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది కాలం నేమ్స్ అని. ఓకే, సో మీకు అది సినారియోస్ వచ్చినప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం ఇంకొకటి మెయిన్ చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్స్. సేమ్ ఇది గెట్ సెటర్ అనమాట. గెట్ సెట్. సో దీన్ని పబ్లిక్ చేయండి, ఎందుకంటే మనం మిగతా వాటిలో యూజ్ చేయాలి కాబట్టి పబ్లిక్. అంతే, అయిపోయింది. ఓకేనా? సో దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని కాల్ చేయాలి. జస్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకో క్లాస్ ఈఎఫ్ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సింది దీనికి కాబట్టి. ఈఎఫ్ CRUD ఆపరేషన్స్ కన్సోల్ నార్మల్ క్లాస్, C# క్లాస్. ఓకే, ఈఎఫ్ క్లాస్ అంతే. ఓకే, పబ్లిక్ ఈఎఫ్ క్లాస్. సేమ్ మనం అక్కడ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ వరకు స్ట్రక్చర్ పెడదాం మనం ఇక్కడ.
దీంట్లో ఏదైతే ADO.NET లో ఉన్న స్ట్రక్చర్స్ ఉందో అదే స్ట్రక్చర్ మనం ఇక్కడ కూడా తీసుకుందాం. ఓకే, కాకపోతే ఈ ప్రోడక్ట్ కూడా మనం సేమ్ కామన్గా తీసుకుంటున్నాం. సో మనకి ఇది ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, బూల్ రిజల్ట్ ఈక్వల్ టు ఫాల్స్ రిటర్న్ రిజల్ట్ స్ట్రక్చర్ పెడతాను. ఇన్సర్ట్ ఇదేమో క్రియేట్కి, అట్లాగే మిగతా అప్డేట్ డిలీట్కి కూడా మొత్తం ఈ మూడింటికి సేమ్ బూలియన్ కాబట్టి బూలియన్ పెడుతున్నాను. అప్డేట్ డిలీట్, సో దీనికి ఇంట్. ఓకే, సో ఓన్లీ స్ట్రక్చర్ క్రియేట్ చేసాను. క్రియేట్కి ఏం చేయాలి, మనం లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కాబట్టి సేమ్ దాన్ని కూడా ఇక్కడి నుంచి తీసుకుంటున్నాం. క్రియేట్ అండ్ ఇన్సర్టే కదా. ఓకే, ఫస్ట్ అదే పెడుతున్నాను. సో ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి మనకి ఏం చేయాలి, స్ట్రక్చర్ మెయింటైన్ చేద్దాం ఫస్ట్. తర్వాత ఎప్పుడైనా కూడా మనం స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. అసలు ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సగం పని అయిపోయినట్టే. లోపల లాజిక్ రాసుకునేది మనం తర్వాత చూసుకోవచ్చు. ఎవరిచ్చినా కూడా మనం పెట్టాలి కదా, ఎవరిచ్చినా కూడా వాళ్ళు ఏమి ఈ మెథడ్స్ ఇవ్వరు కదా, ఈ మెథడ్స్ మనం రాసుకోవాలి. ఓకే, ఇది స్ట్రక్చర్ పెట్టేసాను. మనం ఎంటిటీ ఫ్రేమ్వర్క్ని కాల్ చేయాలి. ఇక్కడ ఇందాక ఏమంటే ADO.NET కాబట్టి ADO.NETలో ఉన్న క్లాస్ డైరెక్ట్ కాల్ చేసుకుని, ఇప్పుడు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మనం ఏం చెప్పాము, DB కాంటెక్స్ట్. ఈ DB కాంటెక్స్ట్లోనే అంతా ఉంటుంది అనమాట. సో DB కాంటెక్స్ట్, ఈ DB కాంటెక్స్ట్ డాట్, ఈ DB కాంటెక్స్ట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. DB కాంటెక్స్ట్ ఈక్వల్ టు న్యూ DB కాంటెక్స్ట్. దీంట్లో మనం యాక్చువల్గా కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలి మనం ఇక్కడ. దీనికి డెమో DB కాంటెక్స్ట్ డాట్ కనెక్షన్ స్ట్రింగ్. ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ యాక్సెస్ డైరెక్ట్గా యాడ్ చేయడానికి లేదు. మరి కనెక్షన్ స్ట్రింగ్ ఎలా ఇవ్వాలి, సో చూద్దాం ఒకసారి. కనెక్షన్ స్ట్రింగ్ డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. మనం ఒక మెథడ్, ఈ కన్స్ట్రక్టర్లో బేస్ కన్స్ట్రక్టర్ ఐ ఆప్షన్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే నేను ఇది గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఇక్కడ DB కాంటెక్స్ట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ C#. ఓకే, దాన్ని ఎలా కాల్ చేయాలనేది ఒక చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ని కాపీ చేసుకోవడానికి, అంటే కనెక్షన్ స్ట్రింగ్ని మనం దీంట్లో పెట్టుకుంటాం అనమాట. ఇనిషియలైజేషన్, సరే ఇలా. సో బేస్ ఇక్కడ యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ బేస్ అని ఐ ఆప్షన్స్ అని ఒకటి పెట్టుకోవాలి. ఇలా ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్లో మనం ఆటోమేటిక్గా మనం ఇదే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఇక్కడ ఇదే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఇది నేను చెప్తాను. DB కాంటెక్స్ట్ ఆప్షన్స్. ఓకే, నేను ఏం చేస్తానంటే ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్లో ఏం చేస్తున్నాను, మన డెమో DB కాంటెక్స్ట్ కదా, ఒక పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. పారామీటర్ ఏంటంటే DB కాంటెక్స్ట్ ఆప్షన్స్, మన కాంటెక్స్ట్ ఆప్షన్స్ అనేది పారామీటర్ అనమాట. ఓకే, దీనికి ఏంటంటే బేస్. ఈ DB కాంటెక్స్ట్లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి కన్స్ట్రక్టర్లో. ఇప్పుడు నేను ఈ బేస్ అంటే ఏంటంటే దీంట్లో ఉన్న బేస్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది ఇలా అన్నప్పుడు. ఓకే, ఆప్షన్స్ అన్నాను. ఓకేనా, ఇది ఒక్కసారి ఇది కాల్ చేయలేదు, ఇంకా మనం ఎక్కడ కాల్ చేయలేదు. చూడండి, ఇలా పెడితే ఏంటంటే దీని మీనింగ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఆ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా ఎవరు, బేస్ అంటే ఈ DB కాంటెక్స్ట్లో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. మామూలుగా నేను ఏం చేయాలి, ఈ డెమో DB కాంటెక్స్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, ఇక్కడ ఇప్పుడు నేను డెమో DB కాంటెక్స్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఇప్పుడే వస్తుంది చూడండి. నేను మామూలుగా అయితే ఇలా క్రియేట్ చేయాలి, కానీ నేను ఇక్కడ డెమో DB కాంటెక్స్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను.
డెమో డిబి కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను, కానీ నేను ఏం చేస్తానంటే యూస్ చేసుకుంటాను. ఆ డెమో డిబి కాంటెక్స్ట్ని నేను యూస్ చేసుకుంటాను, కన్స్ట్రక్టర్లో యూస్ చేసుకుంటాను. డెమో డిబి కాంటెక్స్ట్. ఓకే, ఈ డెమో డిబి కాంటెక్స్ట్కి నేను ఆటోమేటిక్గా ఇక్కడ ఇది కాల్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అండర్స్కోర్ డెమో డిబి కాంటెక్స్ట్ అంటున్నాను. ఈ డెమో డిబి కాంటెక్స్ట్ని అంటే ఈ ప్రాపర్టీ అనమాట, ఈ కన్స్ట్రక్టర్ ఉన్న ప్రాపర్టీని నేను యూస్ చేసుకున్నాను, ఈక్వల్ టు డెమో డిబి కాంటెక్స్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ డెమో డిబి కాంటెక్స్ట్లో వాల్యూస్ని ఇక్కడ నేను యూస్ చేసుకుంటున్నాను. డాట్ ఇక్కడ మనకి ఏంటి, మనం ఏం అడుగుతున్నాము, లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అడుగుతున్నాం కదా. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్ అంటే చూడండి, ఈ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా అది లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇచ్చేస్తుంది మనకి. ఇక్కడ జస్ట్ ఇది డీబీ సెట్లో ఇస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే డాట్ టు లిస్ట్ అంటే సరిపోద్ది. టు లిస్ట్ ఇది ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్స్ని ఇస్తుంది ఇది. ఓకేనా, సో మనం రిటర్న్ ఆటోమేటిక్గా రిటర్న్ ఇంతకుముందే చేసాము. ఓకే, ఇది అనవసరం, ఇది నాట్ రిక్వైర్డ్ అనుకుంటే ఇది కూడా అవసరం లేదు అనుకుంటుంది, డైరెక్ట్గా అక్కడే పెట్టుకుంటుంది. సరేలే, అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా మనం, సపరేట్గా అవసరం లేదు, ఇంకా ప్లైనే కాబట్టి లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ని రిటర్న్ చేస్తున్నాం. ఈవెన్ డైరెక్ట్ రిటర్న్ కూడా చేయొచ్చు, ఊరికి మనం డీబగ్ చేసి ఒకవేళ ఎర్రర్ వస్తే ఎందుకు వస్తుందని చెక్ చేసుకోవడం కోసం ఒక లైన్ రాసాము, లేకపోతే డైరెక్ట్గా రిటర్న్ అని పెట్టచ్చు, ఎందుకంటే ఇది లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కదా రిటర్న్ చేస్తుంది. అయిపోయింది. చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, ఇంజెక్షన్ చేశాను ఇక్కడ, అంటే నేను ఇక్కడ ఎక్కడ న్యూ అనే కీవర్డే వాడట్లా. ఇప్పుడు ఏం చేశాను, ఇంజెక్ట్ చేశాను. దీన్ని ఏమంటారు, ఇంజెక్ట్. ఈ ప్రాపర్టీని నేను ఇంజెక్ట్ చేశాను. ఇది ఎక్కడ ఒక చోట కాల్ చేయాలి కదా, అంటే నేను కన్స్ట్రక్ట్ ఈఎఫ్ క్రెడ్ ఆపరేషన్స్ అనగానే నాకేం చేస్తున్నాను, ఆటోమేటిక్గా నాకు ఇది రావాలి అని చెప్తున్నాను. ఓకే, కానీ ఎక్కడ నేను చేయాలి అంటే ఒకవేళ వాల్యూ వస్తే ఆ వాల్యూని నేను ఆటోమేటిక్గా దీంట్లో పెట్టేసి అంటున్నాను. కానీ ఈ వాల్యూ ఎవరు ఇస్తారు అంటే ఇది ఇంకా అక్కడ ముందు ఎవరైనా కాల్ చేశారనుకో, మామూలుగా ఈఎఫ్ క్రాడ్ని మనం ఎక్కడ కాల్ చేస్తాము, మనం ఇక్కడ కాల్ చేస్తాం కదా. సో నేను ప్రోడక్ట్ కంట్రోలర్ని నేను ఇంకొక కంట్రోలర్ తీసుకుంటాను, ఎందుకంటే ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా. సేమ్ ప్రోడక్ట్ కంట్రోలరే ఇంకొక కాపీ పేస్ట్ చేస్తాను నేను వేరే నేమ్ తోటి. ప్రోడక్ట్ కంట్రోలర్ ఈఎఫ్ కంట్రోలర్ అంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోసమని. సో నేమ్స్ కూడా మాడిఫై చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మారింది. సో ఇక్కడ జస్ట్ ప్రోడక్ట్స్ ఈఎఫ్ అనాలి, ఆ ఎండ్ పాయింట్కి ఎండ్ పాయింట్ తేడా. ఇందాక సేమ్ API/products అన్నాము, ఇక్కడ API/products EF అంటే సరిపోద్ది. సేమ్ ఐవే లాజిక్ ఉంది. సో నేను ఇక్కడ మిగతా అంతా లాజిక్ అంతా తీసేస్తున్నాను. నేను ఈ గెట్ ప్రోడక్ట్స్ మనకు అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కాదు, ADO.NET కాదు కాబట్టి. ఓకే, గెట్ మెథడ్లో ఇక్కడ చూడండి, గెట్ ప్రొడక్ట్స్ బై ADO అన్నాం కదా ఇందాక ఈ డేటాబేస్ కాల్ చేసాం, ADO.NET కాల్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ EF క్లాస్ నేమ్ EF CRUD. ఓకే, రెఫరెన్స్ యాడ్ చేస్తున్నాను, EF CRUD ఆపరేషన్. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమడుగుతుంది ఇది డెమో డిబి కాంటెక్స్ట్ని పారామీటర్ అడుగుతుంది, ఎందుకంటే మనం అక్కడ కన్స్ట్రక్టర్లో పాస్ చేసాం కాబట్టి. సో నాకు EF కాంటెక్స్ట్ అనేది నాకు తెలియదు కదా, డెమో డిబి కాంటెక్స్ట్ EF అనేది ఇక్కడ నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే దానివల్ల ఇంకా మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అచీవ్ చేసినట్టు కాదు. ఓకేనా, ఈ పారామీటర్ని కూడా నేను పాస్ చేయకూడదు. సో దానికి ఎలా చేయాలి అంటే ఈ EF CRUDని కూడా మనం సర్వీస్ కింద రిజిస్టర్ చేస్తాం. EF CRUD ఇప్పుడు ఇదే కొత్త పాయింట్ అన్నమాట. మీకు డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయాలి అంటే మనం దాన్ని ఈ డెమో డిబి కాంటెక్స్ట్ని ఒక సర్వీస్ కింద రిజిస్టర్ చేసామనుకో, అది అవైలబుల్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, సో నేనేం చేస్తానంటే దానికోసం ఇక్కడ మన డెమో డిబి కాంటెక్స్ట్లో ఇది పెట్టాం కదా, ఇది క్రియేట్ చేసాం. దీన్ని మనం
ఒక సర్వీస్ కింద రిజిస్టర్ చేస్తున్నాను నేను. సో దానికి ఏం చేయాలంటే మనకి మన అప్లికేషన్లో startup.csలో కాన్ఫిగర్ సర్వీసెస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, కాన్ఫిగర్ సర్వీసెస్ అనే మెథడ్ ఉంటుంది. దీంట్లో సర్వీసెస్ అని ఉంటుంది. దీంట్లో ఒక మెథడ్ ఉంటుంది అనమాట మనకి, సర్వీసెస్ డాట్ యాడ్ డీబీ కాంటెక్స్ట్, అంటే డేటాబేస్ కాంటెక్స్ట్ని రిజిస్టర్ చేయాలంటే ఆటోమేటిక్ మనకి డీబీ కాంటెక్స్ట్ అనే ఒక క్లాస్ ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ డీబీ కాంటెక్స్ట్ అనే దాంట్లో మనం ఇది చేయొచ్చు, అంటే రిజిస్టర్ చేయొచ్చు అనమాట. దీనికి ఇది ఇచ్చేది నేను జస్ట్ ఈ మెథడ్ కాపీ చేసుకుంటున్నాను, చెప్తాను ఏంటి అనేది దీంట్లో. ఓకే, సర్వీసెస్ డాట్ యాడ్ డీబీ కాంటెక్స్ట్ మెథడ్లో మనం కాంటెక్స్ట్ నేమ్ ఇవ్వాలి. మన కాంటెక్స్ట్ నేమ్ ఏంటి, ఇక్కడ ఇచ్చాను, క్రియేట్ చేసాం కదా, డెమో డీబీ కాంటెక్స్ట్ మన క్లాస్ నేమ్, మన కాంటెక్స్ట్ నేమ్ డెమో డీబీ కాంటెక్స్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది. ఓకే, రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి మనం వాడుతున్న ప్రొవైడర్ SQL సర్వర్ కదా, ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఇందాక మనం ఇచ్చిన కనెక్షన్ స్ట్రింగే ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, యూజ్ SQL సర్వర్ అన్నాడు. ఈ యూజ్ SQL సర్వర్కి మనం ఒక అదే NuGet ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దీంట్లో. ఓకే, సో ఈవెన్ మన డేటాలో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆ NuGet ప్యాకేజ్. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ డాట్ NuGet అంటాం. NuGetకి వెళ్ళేసి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అని కొడితే మనకి ఇప్పుడు మొత్తం కోడ్ ఫస్ట్ అప్రోచ్ చేయాలంటే 3-4 NuGets ఇన్స్టాల్ చేయాలి. ఇది ఒకటి, ఈవెన్ టూల్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఒకవేళ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ ఫస్ట్ అప్రోచ్ చేయాలంటే ఆల్రెడీ మనం కోడ్ ఫస్ట్ అప్రోచ్కి 2-3 వీడియోస్ చేశాను. కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ ఈ వీడియోలో పెడతాను. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ ఫస్ట్ అప్రోచ్ ఒకసారి ఆ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. కోడ్ ఫస్ట్ అప్రోచ్, డిబి ఫస్ట్ అప్రోచ్ మనం చేసాం ఆల్రెడీ, 2-3 వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఒకసారి అవి కూడా పెడతాను, ఇక్కడ సేమ్ లింక్లో పెడతాను, చూడండి సరిపోతుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయింది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ మనం నేమ్ స్పేస్ యూజ్ చేస్తే సరిపోద్ది, యూజ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అయిపోయింది. సో మనం ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలి. యాక్చువల్గా మనం వీడేమంటే ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనేది డైరెక్ట్గా తీసుకుంటున్నాడు, యాప్ సెట్టింగ్స్లో పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాడు. లేదు మనం కూడా అలాగ పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ యాప్ సెట్టింగ్స్లో మనం ఏం చేయొచ్చు అంటే కనెక్షన్ స్ట్రింగ్స్ అని కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్స్ ఎలా ఇచ్చాడు చూద్దాం. లేదనుకుంటే మనం మామూలుగా మనం పాత కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చాం కదా, అలా పెట్టుకోవచ్చు. లేదంటే యాప్ సెట్టింగ్స్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఇచ్చామో అట్లాగే తీసుకుంటాను నేను. తర్వాత యాప్ సెట్టింగ్స్లోకి ఎట్లా పెట్టుకోవాలనేది చూస్తాను. ఇంతకుముందు కనెక్షన్ స్ట్రింగ్ అంటే ఇట్లా ఇచ్చాం కదా, సో సేమ్ దాన్ని ఇలా తీసుకుంటాను నేను. ఆ వీడియోలో ఉన్నాయి, క్లియర్గా ఉంది దాంట్లో ఎలా పెట్టుకోవాలనేది. సో నేను ఇప్పుడు దాంట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అదే తీసుకుంటున్నాను స్టార్టప్లో. ఓకే, సర్వర్ డెమో డీబీ ఇదే, అంతే అయిపోయింది. సో నేను దీన్ని ఏం చేశానంటే రిజిస్టర్ చేశాను సర్వీస్ కింద, డెమో డీబీ కాంటెక్స్ట్ అనేదాన్ని ఒక సర్వీస్ కింద రిజిస్టర్ చేశాను. ఓకే, నేను ఈవెన్ EF CRUD అనేది కూడా నేను క్రియేట్ చేయొద్దు అనుకుంటున్నా. ఇక్కడ డెమో డీబీ ఈ ప్రొడక్ట్స్ కంట్రోలర్లో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా దీన్ని కూడా సర్వీస్ కింద, అంటే ఈ కంట్రోలర్ ఉంది కదా, ఈ కంట్రోలర్లో ఒక సర్వీస్ కింద కాల్ చేయాలనుకుంటున్నా. నేను EF కోర్ను కూడా అక్కడ ఇంజెక్ట్ చేశాను కదా, సేమ్ అట్లాగే దీన్ని కూడా ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ కొంచెం ఇదే ఫస్ట్ కొత్త కాన్సెప్ట్ మీకు, మిగతా అన్నీ ఇంతకుముందు మనం మాట్లాడుకునేవే. ఓకే, కన్స్ట్రక్టర్లో ఇది ఇంజెక్ట్ చేశాను. దీన్ని ఇంజెక్ట్ చేసి కాకపోతే ఖచ్చితంగా ఒక క్లాస్ని యూజ్ చేసుకోవాలంటే మనకి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి, కానీ మనం ఇక్కడ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయట్లా. అదే కొత్త కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్స్టాన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, startup.cs అనే ఆ క్లాస్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఎందుకు లేదు అంటే ఇన్స్టాన్స్ అవసరం లేదు, ఇప్పుడు దీనికి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలా. కానీ ఇప్పుడు ఇందాక ADONet అనే క్లాస్ ఉంది, ADONet క్లాస్ ఉంది, దీంట్లో కన్స్ట్రక్టర్ లేదు కదా. లేకపోతే ఏం తీసుకుంటుంది బై డిఫాల్ట్, ఏం తీసుకుంటుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటుంది. కానీ మనకి ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వద్దు, మనకి
పారామీటర్స్ కన్స్ట్రక్టర్. అసలు ఇన్స్టాన్స్ అంటే ఏంటి, బై డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ తీసుకుంటుంది. సో నేను అసలు అదే చేయొద్దు అనుకుంటున్నా, అది ఎవరు చేయాలి, సమ్వన్ ఎల్స్. ఆ కాన్సెప్ట్ ని మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటారు. అంటే దీనికి ఆబ్జెక్ట్ నేను అసలు క్రియేట్ చేయకూడదు, ఎక్కడ న్యూ అనే కీవర్డే పెట్టకూడదు. అది ఎవరు చేయాలి, startup.cs లో ఈ కాన్ఫిగర్ సర్వీసెస్ అనే మెథడ్, దీన్ని ఐఓసి కంటైనర్ అంటారు. ఐఓసి అనేది ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ కాన్సెప్ట్. ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇన్వర్ట్ ద కంట్రోల్ టు సమ్వన్ ఎల్స్. అంటే ఈ క్రియేషన్ ఉంది కదా, ఆబ్జెక్ట్ క్రియేషన్ నువ్వు చేయొద్దు, నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వు, ఇది థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు నీకు క్రియేట్ చేసి ఇస్తారు అని చెప్పడమే అనమాట ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ ఇన్వర్షన్ ఆఫ్ ఈ ఐఓసి కంటైనర్ చేసే పని అది. ఇప్పుడు మనం డీబీ కాంటెక్స్ట్ కి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, అట్లాగే మన ఈఎఫ్ కోర్ కూడా ఉంది కదా, దాన్ని కూడా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొద్దు అనుకుంటున్నాను. ఈఎఫ్ కోర్ ఇప్పుడు దీంట్లో మన సర్వీసెస్ యాడ్ డీబీ కాంటెక్స్ట్ కి అయితే ఇన్బిల్ట్ గా ఒక మెథడ్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఇచ్చాడు. కానీ మిగతా వాటికి అట్లా లేదు. మనం 3 ways లో సర్వీస్ ని రిజిస్టర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సింగిల్టన్, యాడ్ సింగిల్టన్ ఒకటి, ఒక ఆప్షన్. లేదు, ఈ సింగిల్టన్ అంటే ఏంటంటే ఒక్కసారి ఒక మెమరీ, ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఒక్కటే క్రియేట్ అవుతుంది, ఆ మెమరీనే త్రూఅవుట్ ద అప్లికేషన్ యూజ్ అవుతుంది. ఈ సింగిల్టన్, స్కోప్డ్, ట్రాన్సియంట్ డిఫరెన్స్ కావాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికైతే మన కరెంట్ సినారియోకి మనకి స్కోప్డ్ సరిపోతుంది. ఓకే, యాడ్ స్కోప్డ్. దీంట్లో ఏమి ఇవ్వాలంటే మనం 2 ఇవ్వచ్చు. ఒకవేళ మనం ఇంటర్ఫేస్ క్రియేట్ చేసామనుకో, ఆ ఇంటర్ఫేస్ దాని కరస్పాండింగ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఈఎఫ్ కోర్కి ఇంకా మన ఎంటిటీ ఫ్రేమ్ ఇంకా డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయాల, జస్ట్ క్లాసే క్రియేట్ చేసాం. సో నేను అదే వాడుతున్నా, ఈఎఫ్ క్రడ్ అనేది వాడుతున్నాను. సో అంటే క్లాస్ని డైరెక్ట్ సర్వీస్ కింద రిజిస్టర్ చేశాను. సో నేను డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసుకొని ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కావాలంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ADO.NET కావాలంటే ADO.NET మనం ఇప్పుడే చూద్దాం, ఇది అయిపోయిన వెంటనే. సో నేను సర్వీస్ కింద రిజిస్టర్ చేశాను. ఓకే, నేను మొత్తం సేవ్ చేసేస్తున్నాను. ఓకే, సో మన ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి, సరిపోయినాయి. ఇప్పుడు ఇంకా అంతా అయిపోయింది మనకి, మనం మొత్తం చేసేసాం, ఈఎఫ్ క్రడ్ పెట్టేసాము. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశాను, ఇంతకుముందు మనం ADO.NET లో ఏం చేసాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా పైన మన ఈఎఫ్ కోర్ ఆబ్జెక్ట్ అవైలబుల్ ఉంది కదా, పైన మనకి ఈఎఫ్ కోర్ ఆబ్జెక్ట్ అవైలబుల్ ఉంది, ఈఎఫ్ క్రడ్. ఈ ప్రాపర్టీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. దీంట్లోంచి ఈ ఇంజెక్షన్లో ఉన్న వాల్యూని మనం అసైన్ చేసుకున్నాము. జస్ట్ ఈ వాల్యూని మనం యూజ్ చేసుకుంటే చాలు ఇంకా. ఓకే, ఇక్కడ ADO.NET బదులు మనం ఏం చేస్తున్నాము, ఈఎఫ్ క్రడ్ డాట్. ఓకే, ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ADO.NET ఉంది కదా, ADO.NET బదులు మనకేం కావాలి, ఇక్కడ గెట్ ప్రొడక్ట్స్ కావాలి, అంతే కదా. ప్రొడక్ట్స్ అన్నాం, వేర్ ప్రొడక్ట్స్ ఈక్వల్ టు ఈఎఫ్ క్రడ్ డాట్. ఇది స్టాటిక్ మెథడ్ అవసరం లేదు కదా. ఇక్కడ మనం గెట్ ప్రొడక్ట్స్ అన్నాం, గెట్ ప్రొడక్ట్స్ బై ఈఎఫ్ అనుకున్నాం. ఓకే, ఇది స్టాటిక్ వద్దు, మామూలు మెథడే సరిపోతుంది మనకి. సో ఈఎఫ్ క్రడ్ డాట్, మనకేంటి మెథడ్ నేము, గెట్ ప్రొడక్ట్స్ కదా, అక్కడ పెట్టింది మనం. ఓకే, ప్రొడక్ట్స్ వచ్చేసినాయి ఆటోమేటిక్ మనకి. ఈ ప్రొడక్ట్స్ యాక్చువల్గా ప్రోడక్ట్ మోడల్ అన్నాం మనం. ఓకే ఫైన్, నో ప్రాబ్లం, గెట్ ప్రొడక్ట్స్ వచ్చేసినాయి. సో ప్రొడక్ట్స్ నుంచి మనం డైరెక్ట్ కాల్ చేస్తున్నాము. ఓకే, ప్రొడక్ట్స్ ఆఫ్ 5 సేమ్, మిగతా అంతా ఇంతకుముందు లాజిక్కే, నేను ఏం మాడిఫై చేయట్లా, అంతా డేటాబేస్ నుంచే వస్తుంది ఇప్పుడు. ఓకేనా. సో ఇక్కడ గెట్ బదులు గెట్ ప్రొడక్ట్స్ బై ఈఎఫ్ అన్నాను. ఓకేనా, గెట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందో లేదు. ఓకేనా, ఏం మోడిఫికేషన్ లేదు, అంతా యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఒకసారి ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయని చూసుకొని ఎర్రర్స్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఇంతకుముందు 5 ఉన్నాయి, 5 + 5 10 ఎండ్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు 2 కంట్రోలర్స్ ఉన్నాయి కదా, ప్రతి దాంట్లో 5 ఉన్నాయి. సో 10 ఎండ్ పాయింట్స్ వస్తాయి మనకి స్వాగర్లో. ఓకే, ప్రొడక్ట్స్ ఫస్ట్ది, ప్రొడక్ట్స్ బై ఈఎఫ్.
సో మనం గెట్ మెథడ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి మేబీ ఎర్రర్స్ రావచ్చు. ఓకే, ఎర్రర్స్ వస్తే వాటిని రిజాల్వ్ చేద్దాం. ఎర్రర్స్ రాకపోతే ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, వచ్చింది ఎర్రర్, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా మనం ప్రోడక్ట్స్ అన్నాము. ఈ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ తోటే ఉండాలి. ఓకే, మనం ప్రోడక్ట్ అన్నాం కాబట్టి అది ప్రోడక్ట్ తీసుకుంటుంది. కావాలంటే ఈ ప్రాపర్టీ మనం ఇచ్చిన ప్రాపర్టీయే కాబట్టి దీన్ని మాడిఫై చేసుకుందాం. ఇక్కడ ప్రోడక్టే పెడదాం. అప్పుడు మనకి ఎట్లా ఒక డేటాబేస్లో ప్రోడక్ట్ ఉంది కాబట్టి. ఇన్ కేస్ అట్లాంటి సినారీలో మనం ఏం చేసుకుంటామంటే ఈ ప్రోడక్ట్ దగ్గర ప్రాపర్టీని మనం సెట్ చేసుకుంటాం. పైన టేబుల్ అని ఒక ఆప్షన్ పెట్టుకొని మనం డేటాబేస్లో ఏముందో అది పెట్టుకుంటాం. అందుకోసమే ఎంటిటీస్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రోడక్ట్ అంటే సరిపోతుంది. కాకపోతే ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్ అనగానే మనకి ఎర్రర్స్ వస్తాయి కదా, మిగతా చోట్ల ప్రోడక్ట్స్ అని కాల్ చేసాం కదా. ఓకే, డీబీ కాంటెక్స్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఇప్పుడు పనిచేస్తుంది ఇది. సో ఇన్వాలిడ్ నాకు చూడండి, ఆ ఎర్రర్ నాకు తెలుసు కాబట్టి ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అనగానే నాకు తెలుసు అది డేటాబేస్లో టేబుల్ లేదు అని. గెట్ మెథడ్ ట్రై చేద్దాం. ఓకే, స్టిల్ ఎర్రర్. అనేబుల్ టు క్యాస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ డెసిమల్ టు డబుల్ అంట. ప్రోడక్ట్ అది యాక్చువల్గా డెసిమల్ ఉంది, అది ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో ఇది తలనొప్పి. సో అది డెసిమల్ ఉంది కాబట్టి మనం డెసిమల్ ఇచ్చాం, మనం కాకపోతే ఇక్కడ డబుల్ ఉన్నాము. సో దాంట్లో టేబుల్లో మారుద్దాం. ఈ డిజైన్లో దాన్ని కూడా డబుల్ కింద కన్వర్ట్ చేద్దాం. డిజైన్లో డబుల్ ఉందా, దీంట్లో డబుల్ లేదు. ఫ్లోట్ వేడం, యాక్చువల్గా ఫ్లోట్ అనమాట దీని డేటా టైప్. దీన్ని మారదనుకోండి, ఇది యాక్సెప్ట్ చేయదు. సో మనం ఏం చేయాలా, సరే ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, స్క్రిప్ట్ టేబుల్ యాజ్ అని డ్రాప్ క్రియేట్ టు అని కొడదాం, కొత్త టేబుల్. ఈ టేబుల్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో ప్రోడక్ట్స్ పెడదాం పేరు. ప్రోడక్ట్స్ అని పెట్టేసి ఈ కాస్ట్ బదులు మనకి యాక్చువల్గా డబుల్ అంటే దీంట్లో ఏంటంటే ఫ్లోట్ అనమాట. కాబట్టి అక్కడ కావాలనుకో మనం డబుల్ పెట్టుకోవచ్చు, లేదా డెసిమల్ పెట్టామంటే పెద్ద ఇష్యూ లేదు, అది ఆటోమేటిక్ తీసుకుంటుంది ప్రోడక్ట్స్. సో మనం ఆటోమేటిక్ మార్చాల్సింది ఏంటి, ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఈ కాంటెక్స్ట్లో కూడా ఎస్ అని పెట్టుకోవాలి. ఓకేనా, నౌ లెట్స్ ట్రై. ఓకే, వచ్చింది. ఇది టేబుల్ ఏం లేవు కాబట్టి సరిపోయింది. ఈవెన్ పోస్ట్ మెయిల్లో కూడా సేమ్ అలాగే మనం ఇందాక ముందు ఎలా చేసామో అట్లాగే చేసుకుంటాం. కావాలంటే కాపీ చేసుకొని ఓకే ప్రోడక్ట్స్ అంటాము. సో ఇక్కడ ఏంటి API/products ఏముంది, అది ఎండ్ పాయింట్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్స్ EF అనమాట. ఎండ్ పాయింట్ జస్ట్ అది ఒక్కటే మాడిఫై అయింది, మిగతా అంతా సేమ్, ప్రోడక్ట్స్ EF అన్నాను. ఓకే, కరెక్ట్, డేటా బాగానే ఇన్సర్ట్ అయింది. సేమ్ ఇన్సర్ట్ కూడా చేసి చూద్దాం. ఇన్సర్ట్ గెట్ బై ఐడి ఏం అవసరం లేదు, గెట్ బై ఐడి కూడా సేమ్ అదే కాన్సెప్ట్. కాబట్టి మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ కావాలి మనకి. నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్లో మనం మాడిఫై చేయలేదు ఇంకా, పాత్దే ఉంది యాజ్ ఇట్ ఈస్. పాత్ తీసేసి నేనేం చేయాలి, EF కోర్ ఆల్రెడీ నాకు అవైలబుల్ ఉంది కదా, ADO నెట్ తీసేస్తున్నాను. ADO నెట్ బదులు ఓన్లీ మనం EF ఒకటే పెట్టుకోవాలి. ADO నెట్ బదులు మనకేముంది, EF థ్రెడ్. మనం ఇన్సర్ట్ అంటున్నాం కదా, ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి, డాట్ ఇక్కడ ఏమంటారంటే ఓకే క్రియేట్ మెథడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ క్రియేట్ మెథడ్కి వెళ్దాం. ఈ క్రియేట్ మెథడ్ దగ్గరికి వెళ్దాం. ఈ క్రియేట్ మెథడ్లో మనం ఏం రాయాల, జస్ట్ స్ట్రక్చర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే మనం DB కాంటెక్స్ట్ డాట్ ప్రోడక్ట్స్ డాట్ ఏం చేస్తామంటే డాట్ యాడ్ అనే మెథడ్ ఉంటుంది. ఇన్సర్ట్కి యాడ్ అనే మెథడ్ అనమాట, జస్ట్ యాడ్ అనే మెథడ్ ప్రోడక్ట్. మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ ప్రోడక్ట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి అయిపోయింది. ఇంకొకటి లాస్ట్లో చేయాల్సింది ఏంటంటే DB ప్రతి కమాండ్ DML కమాండ్స్ వచ్చినప్పుడు డాట్ సేవ్ చేంజెస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా, సో ఒకవేళ ట్రూ అయితే సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ట్రూ వస్తుంది ఇక్కడ మనకి. ఒకవేళ సేవ్ చేంజెస్ ఇక్కడ ఈ సేవ్ చేంజెస్ ఆటోమేటిక్గా మనకి ఇంటీజర్ ఇస్తుంది.
యాడ్ మెథడ్ ఇది. ఒకవేళ ఇది రిజల్ట్ లేదు, ఒకవేళ ఇది సక్సెస్ అయిన తర్వాత మనం ట్రూ అని పెట్టుకున్నాం అనుకో, అంటే దీంట్లో సక్సెస్ కరెక్ట్గా అన్ని సక్సెస్ అయిపోతే ట్రై క్యాచ్లు పెట్టుకొని అయినా మీ ఇష్టం. మనం ట్రై క్యాచ్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మన కోడ్లో. ఈ ADO.NET అయినా చేయాలి, ఎక్కడైనా ఖచ్చితంగా ట్రై క్యాచ్లు మ్యాండేటరీగా చేయాలి. ఎర్రర్ రాకపోతే మనం త్రో చేయకుండా రిటర్న్ ఫాల్స్ పెడదాం. రిటర్న్ బదులు రిజల్ట్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడదాం. రిజల్ట్ పెడదాం. ట్రైలో రిజల్ట్ ఈక్వల్ టు ట్రూ. ఎందుకంటే మనం ఇక్కడ యాక్చువల్గా మనకి ఇంటీజర్ 0 అని చూపిస్తుంది. సేవ్ చేంజెస్ అని కొట్టినప్పుడు -1 అని చూపిస్తుంది. మనకి -1తో మనం వెరిఫై చేయలేము. అందుకని ఈ స్టేట్మెంట్ సక్సెస్ అయింది అనుకో ట్రూ అని పెడతాం, లేకపోతే ఫాల్స్ అని పెడతాం. ఓకే, క్రియేట్ పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, అసలు ఏం లేదు, జస్ట్ ఒక లైన్. ఇందాక ADO.NET చేయాలంటే ఎంతసేపు పట్టింది మనకి టైం, ఇక్కడ మాత్రం చాలా ఈజీ అనమాట. ఓకే, సో నౌ లెట్స్ రన్ దిస్ ప్రాజెక్ట్. సో క్రియేట్ మెథడ్ ఆల్రెడీ అక్కడ కాల్ చేసేసాను. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెరిఫై చేయటమే. యాడ్ మైగ్రేషన్ అప్డేటెడ్ అది మనం కోడ్ ఫస్ట్ అప్రోచ్ ఏం చేయాలి, DBలో ఉన్నాయి కదా ఆల్రెడీ. మనం ఏంటి ఫ్రెష్గా చేస్తుంటే కోడ్ ఫస్ట్ అప్రోచ్ చేయాలి. అందుకే కోడ్ ఫస్ట్ అప్రోచ్, DB ఫస్ట్ అప్రోచ్ మన వీడియోస్ చూడండి, వాటిలో ఏదైనా వాడుకోవచ్చు మనం. ఇది మనం ఏంటంటే DB ఫస్ట్ అప్రోచ్ చేసాము ఇక్కడ, అంటే మనమే DB క్రియేట్ చేసాము, దానికి కాంటెక్స్ట్లో ఇక్కడ జస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, పోస్ట్ మెథడ్ మనం పోస్ట్ మెథడ్ చేయాలి కాబట్టి సో ట్రై ఇట్ అవుట్. లేదు, ఇందాక మనకు ఆల్రెడీ పోస్ట్ మెథడ్ ఉంది కాబట్టి ఇక్కడ జస్ట్ EF పెడితే సరిపోతుంది కదా. ఓకే, పోస్ట్ అని ఇక్కడ ఏంటి న్యూ ప్రోడక్ట్ 7 అని పెడుతున్నాను. 765 ఈజ్ అవైలబుల్ ట్రూ. ట్రై చేద్దాం ఇక్కడ ఒకసారి ఇన్సర్ట్ చేసి. ఇన్సర్ట్ అయితే లేదు చూద్దాం. ఓకే, ట్రూ ఉంది. ఒకసారి చూద్దాం డేటాబేస్లో. సేమ్ కొత్త టేబుల్ కాబట్టి ప్రోడక్ట్స్ అని కొత్త టేబుల్, ఇది మనం గెట్ చేసి చూద్దాం. దీంట్లో ఒక్క రికార్డే ఉండాలి ఇప్పుడు మనకి. ఓకే, కొత్త టేబుల్ ఇన్సర్ట్ అయింది, రో ఇన్సర్ట్ అయింది. సేమ్ ఈ మెథడ్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలంటే గెట్ చేసామనుకో మనకి డేటా రావాలి. ఇందాక ఏం రాలేదు, ఇప్పుడు ఒకటి వచ్చింది 730. సో మిగతా ఆపరేషన్స్ ఏముంది, చాలా ఈజీ. ఇంకా మిగతా ఆపరేషన్స్ కూడా అంత అసలు టైమే ఉండదు, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇది EF CRUD. సో మిగతా ఆపరేషన్స్ ఏముంది, సేమ్ ఈ లైన్లు కాపీ, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసేసుకుంటున్నాం. ఓకే, అదే స్ట్రక్చర్ ఉంది కాబట్టి మనకి అప్డేట్ డిలీట్ మొత్తానికి సేమే కాబట్టి ఇక్కడ ఏమంటామంటే ప్రోడక్ట్స్ డాట్ అప్డేట్, ఇక్కడ అప్డేట్ మెథడ్ ఉంటుంది, అప్డేట్కి అప్డేట్ ఉంటుంది. ఓకే, సేమ్ సేవ్ చేంజెస్ అన్ని సేమే. తర్వాత డిలీట్కి ఓన్లీ డిలీట్కి మాత్రం రిమూవ్ అని ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇక్కడ యాడ్ బదులు రిమూవ్ అని ఉంటుంది. రిమూవ్లో ఇక్కడ మనకు వచ్చేది ఐడి కదా, ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. మనం ఏంటంటే డేటాను మనం గెట్ చేయాలి. వేర్ ప్రోడక్ట్ ఈక్వల్ టు, ఈ ప్రోడక్ట్ మనం గెట్ చేయాలి. ఓకే, ఎలా అంటే ఆల్రెడీ డేటాబేస్లో మన ఐడి తోటి మనం డేటాని డేటాబేస్ నుంచి గెట్ చేయాలి. డాట్ వేర్ ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎక్స్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ పాస్ చేసిన ఐడి. ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉంది, దాంట్లో ఫస్ట్ వాల్యూని మాత్రమే తీసుకోవాలి మనం. సో ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, డిలీట్ మెథడ్ కాబట్టి డిలీట్ మెథడ్గా ఒక ప్రోడక్ట్ని తీసుకొని అప్డేట్ చేసేసాను. సేమ్ సేవ్ చేంజెస్ అయిపోవచ్చు, లాస్ట్ స్టేట్మెంట్ మాత్రం సేవ్ చేంజెస్. అంతే లాజిక్ మనం అయిపోయింది. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అప్డేట్కి డిలీట్కి మొత్తానికి చేసేసాం, క్రియేట్కి కూడా గెట్కి కూడా చేసేసాం. సో దాన్ని ఇప్పుడు మనం కాల్ చేసే దాంట్లో ప్రోడక్ట్స్ EF కంట్రోలర్. సో జస్ట్ ADO.NET బదులు మనం ఏం చేస్తాము, EF పైన EF కోర్ ఉంది కాబట్టి _EF CRUD. ఓకే, EF CRUD ఒక్కదాన్ని మనం మాడిఫై చేయాలి, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజే. ఈవెన్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయట్లేదు. డిపెండెన్సీ ఇంజెక్షన్ పార్షియల్గా ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్నాం. డిపెండెన్సీ ఇంజెక్షన్ ఆల్రెడీ మనం ఇక్కడ స్టార్ట్ చేసేసాం వర్క్.
ఇంకొంచెం ఇంకా బెటర్ వేగో మనం యూస్ చేద్దాం. ఇంటర్ఫేస్ని కూడా క్రియేట్ చేసి దీనికి డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇంకొంచెం బాగా యూస్ చేద్దాం. ఓకేనా, అయిపోయింది. ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ కూడా అయిపోయింది. ఓకేనా, ఒకసారి టెస్ట్ చేద్దాం ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ ద్వారా కూడా ఈ 4 మెథడ్స్ని. ఇవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకి పోస్ట్ మెథడ్లో జస్ట్ టీఎఫ్ పెడితే సరిపోయింది కదా. ఓకే, మనం ఇందాక పెట్టిన వాల్యూ అంతా 7 కాబట్టి మనం ప్రోడక్ట్ 7 అని పెడదాం. ఓకే, 870 అని పెడదాం. ఇక్కడ అప్డేట్ అవ్వాలి మనకి. ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది, ఎందుకు అప్డేట్ అవ్వలేదా? అవ్వాల, ఇది అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదో చూద్దాం ఒకసారి. పుట్ మెథడ్లో ప్రోడక్ట్ మోడల్లో ఒకసారి పెట్టి చూస్తే మనకు అర్థమైంది ఎందుకు అవ్వట్లేదు. మనకు వాల్యూస్ కరెక్ట్గా వెళ్తే ఆటోమేటిక్గా అవుతాయి. 7 బాగానే ఉంది, అంత బాగానే వెళ్తుంది, మరి ఎందుకు అవ్వట్లేదు? సో నేను లోపలికి వెళ్తున్నా, ఈ మెథడ్ లోపలికి. ఇక్కడే ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్ కావాలి కాబట్టి మనకి ఈ ఎక్సెప్షన్ చూద్దాం. ఒకసారి ఇది ఇప్పుడు మాడిఫై చేసాం కాబట్టి పని చేయట్లేదు. సో దీంట్లో ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఎర్రర్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం మనం దీంట్లో. అలా మనకి డీబగ్గర్ అనేది అంత కీ రోల్ ప్లే చేస్తుంది. సో డీబగ్గర్ని అస్సలు మిస్ చేయొద్దు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ డీబగ్గర్. ఓకే, ఎక్సెప్షన్లో కూడా మనం డీబగ్గర్లు పెడితే మనకి ఆటోమేటిక్గా ఈ ఎక్సెప్షన్లోనే వచ్చేస్తుంది ఈసారి. ఎక్సెప్షన్ database operation expected to affect 1 rows but actually affected 0 rows. Data may have been modified since the entity is loaded. ID available save changes. ఓకే, ఒక పని చేద్దాం. మనం ఈ అప్డేట్ కమాండ్ సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్ ప్రాపర్లీ. సో దానికి ఏంటంటే ఇంకొక ఆప్షన్, ఈ డీబీ కాంటెక్స్ట్లో వచ్చిన వాల్యూని తీసుకొని మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. డీబీ కాంటెక్స్ట్లో ఈక్వల్ టు మనం ఫస్ట్ తీసుకోవాలి ఇక్కడ వేర్ ప్రోడక్ట్ ఈక్వల్ అని ఈ డీబీ కాంటెక్స్ట్లో మళ్ళీ ఇందాక గెట్ చేసి ఉన్నట్టు మనం గెట్ చేసాం కదా కింద డిలీట్ మెథడ్లో, అట్లానే గెట్ చేయొచ్చు ఇక్కడ కూడా. స్టార్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డాట్ ఐడి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ వాల్యూ అంటే ఇప్పుడు మాడిఫై అవుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రోడక్ట్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డాట్ నేమ్. అట్లాగే మిగతా వాల్యూస్, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ మనం ఇట్లా మాన్యువల్గా చేసుకుంటాం. యాక్చువల్గా అప్డేట్ పని చేయలేదు ఒకసారి, ఎందుకో ఇది పని చేయలేదు. ఒకసారి మీరు చెక్ చేయండి, ఒకవేళ అప్డేటే పెట్టి ఎందుకు పని చేయట్లేదు ఒకసారి చూడండి. ఆ ఎర్రర్ని కూడా మనం రిజాల్వ్ చేసుకొని చూడొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే ట్రెడిషనల్ అప్రోచ్, అంటే ప్రతి ప్రాపర్టీని నేను మాన్యువల్గా అసైన్ చేసి చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు కూడా పని చేయకపోతే దెన్ విల్ సీ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నాట్ సెట్ అంట. ఓకే, ఐడి 7 ప్రొడక్ట్స్ ఉంది కదా, ఎందుకు రావట్లేదు వాల్యూస్? ఓహో, ఓకే, ఐడి ఇదంతా 1 మనం 7 ఇస్తున్నాం, అందుకని అది ఇష్యూ వస్తుంది.
ఈవెన్ అప్డేటే పనిచేసేటట్టుంది. లెట్ ఇట్ బి. ఇక్కడ మనం ఐడి ఎంత ఇవ్వాలి, జస్ట్ 1 ఇస్తే సరిపోద్ది. సో అప్డేట్ చేయడానికి 2 అప్రోచెస్. డైరెక్ట్గా అప్డేట్ అనే మెథడ్ అయినా వాడుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్లా మాన్యువల్గా అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ట్రూ అయింది. సేమ్ నేను దాన్ని అక్కడ ఇప్పుడు ట్రూ అందంటే ఇన్సర్ట్ అయ్యి ఉండాలి కదా, అప్డేట్ అయ్యి ఉండాలి డేటా. ఓకే, ప్రోడక్ట్ 7 బాగానే అయింది. సేమ్ దాన్ని అక్కడ నేను రీప్లేస్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే అప్డేట్ మెథడే వాడటం బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇందాక ఫస్ట్లో ఎట్లా ఉందో అట్లాగా పెట్టేస్తున్నాను. కాంటెక్స్ట్ని ఓపెన్ చేసి మాన్యువల్గా చేయడం ఒకటి, లేకపోతే అప్డేట్ అనేది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో మీరు ఏది వాడుకున్నా ఏం ఇబ్బంది లేదు. అప్డేట్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇదేంటంటే ఓల్డ్, నేను వాడు ఇప్పుడు మొత్తం మాన్యువల్గా చేసేదంటే ఓల్డ్ అప్రోచ్. ఫస్ట్లో ఇలాగ ఉండేది, కానీ రీసెంట్ వర్షన్స్లో అప్డేట్ మెథడ్ని తీసుకొచ్చేసాడు వాడే. సో మనకి ఎర్రర్ రాకపోతే వర్క్ అవుతున్నట్టే, ట్రూ కనుక వస్తే ఓకే వర్క్ అవుతున్నట్టు. ఒకవేళ ఇన్ కేసు మనం ఇంకా టెస్ట్ చేయాలనుకుంటే ప్రోడక్ట్ 7 మధ్య స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ తీసేస్తున్నాను, 87000 పెడుతున్నాను. ఇది కూడా ఫాల్స్ పెడతాను. అన్ని కండిషన్స్ చెక్ చేసుకోవాలి మనం. ఓకే, ట్రూ అయింది. సో మనం చూస్తే వర్క్ అయింది. సో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి డిలీట్ ఆప్షన్ కూడా ఆల్రెడీ మెథడ్ రాసాము. ఓకే, డిలీట్ మెథడ్ కావాలంటే ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేసుకొని దాని తర్వాత పెట్టుకున్నాం. ప్రోడక్ట్ 8 ఇన్సర్ట్ చేసుకొని డిలీట్ మెథడ్ని కాల్ చేద్దాం. డిలీట్ మెథడ్ లేదా ఆల్రెడీ, డూప్లికేట్ చేసి డిలీట్ మెథడ్ పెడదాం. ఓకే, డిలీట్ మెథడ్ కావాల్సింది ఏంది మనకు, ఓన్లీ ఐడియే. జస్ట్ ఒక ఐడి ఇచ్చామనుకో 7, ఇప్పుడు 2 కాబట్టి 2 ఇచ్చామనుకో, ఓకే పని చేయాలి ఆటోమేటిక్గా. ఓకే, ట్రూ అయింది. సో దీంట్లో మనకి ఒకటే రికార్డ్ ఉండాలి. యాక్చువల్గా 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం, ఒకటే రికార్డ్ ఉండాలి, సరిపోయింది. ఓకేనా, CRUD ఆపరేషన్స్ విత్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఆల్సో వీ హ్యావ్ డన్. నా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇదే కంట్రోలర్లో మన డిపెండెన్సీ ఇంజెక్షన్ పెట్టి చేద్దాం. ఓకే, దీంట్లో డిపెండెన్సీ ఇంజెక్షన్ పెట్టడం బాగానే ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్లో ఒక కంట్రోలర్ క్రియేట్ చేసాం కదా, ప్రొడక్ట్స్ కంట్రోలర్లో. యాక్చువల్గా ఈఎఫ్ కంట్రోలర్ ఉండదు, ఒకటే కంట్రోలర్ ఉంటుంది. యూజరు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ADO.NET కావాలంటే ADO.NET, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కావాలంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మార్చుకోవాలి. ఓకేనా, సో మనం ఈ కోడ్లో ఎక్కడా మాడిఫికేషన్ చేయకూడదు. ఈ కోడ్ ఎలా అయితే ఉందో అదే ఉండాలి నాకు. కానీ నేను ఎక్కడ ఈ కోడ్లో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటంలో అట్లా జరగకూడదు. ఓకేనా, దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటారు. ఏదైనా ఉందనుకో చిన్న మాడిఫికేషన్స్ ఎక్కడంటే startup.cs జస్ట్ మాడిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కోడ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కావాలంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ADO.NET కావాలంటే ADO.NET కాల్ అవ్వాలి. అది మన గోల్. దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ లేకపోతే IOC ప్రిన్సిపల్ అంటారు, అంటే లూజ్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ అంటారు దాన్ని. ఓకే, లూజ్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ ఎలా మెయింటైన్ చేస్తామంటే మనం బై యూజింగ్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్. సో మనం ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయడానికి మనం మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మనకి ప్రొడక్ట్స్ అంటే ఒకటే కంట్రోలర్ ఉంటుంది కదా, 2-3 కంట్రోలర్స్ ఉండవు. సో మనం ఏం చేసాం ఇక్కడ, ADO.NET అనే ఒక క్లాస్ని డైరెక్ట్గా ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాము. సో ఈ ఇన్స్టాన్స్ క్రియేషన్ తీసేసామనుకో మనం ఆటోమేటిక్గా మనకి మనం ఏది కావాలంటే అది స్విచ్ అవ్వచ్చు. సో ఎలా చేయొచ్చు, ADO.NET క్లాస్ని తీసేసి మనం ఏం చేద్దామంటే ఇంకో క్లాస్ క్రియేట్ చేయమంటారా, ఇంకో క్లాస్ లైబ్రరీ క్రియేట్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ప్రాపర్గా అన్ని ADO.NET కావాలంటే ADO.NET ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి పెడతాను. దాంట్లో ఏముండదు, జస్ట్ ఒక క్లాస్ లైబ్రరీ ఓన్లీ. దాంట్లో ఓన్లీ ఒక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది, ఇంటర్ఫేసెస్ మాత్రమే ఉంటాయి. దాని ఇంప్లిమెంటేషన్స్ అన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ డాట్ ఇంటర్ఫేస్ లేయర్ అని ఒకటి పెట్టుకుంటాను, లేకపోతే అబ్స్ట్రాక్షన్ లేయర్ అని పెట్టుకుంటాను. ఓకే, అబ్స్ట్రాక్షన్స్ అంటే ఓన్లీ ఇంటర్ఫేస్లు మాత్రమే ఉంటాయి. ఓకే, సో లెట్ మీ రీనేమ్ దిస్ టు
డేటా యాక్సెస్ లేయర్ ఐడియల్ అన్నాను, అంటే డేటా యాక్సెస్ లేయర్ మాత్రమే ఇది ఓన్లీ ఇంటర్ఫేస్. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో ఏముండాలంటే నాకు CRUD ఆపరేషన్స్, మనం ఆల్రెడీ CRUD ఆపరేషన్స్ రాసాం కదా, ఈ CRUD ఆపరేషన్స్లో ఇవి మాత్రమే జరగాలి మనకి. గెట్ ప్రొడక్ట్స్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఓన్లీ మెథడ్స్ మాత్రమే ఉంటాయి, ఏమి ఉండవు దీంట్లో, ఓన్లీ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. సారీ, ఇంకా దీనికి కూడా లిస్ట్ ఇస్తున్నాను, గెట్ ప్రొడక్ట్స్. ఓకే, ఇంకేమున్నాయి మెథడ్స్ మనకి, ఇన్సర్ట్కి ఇన్సర్ట్ మెథడ్ ఉంది. ఓకే, తర్వాత అప్డేట్ మెథడ్ ఉంది. ఓన్లీ నేను ఈ స్ట్రక్చర్ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ, ఇంకేం తీసుకోవట్లా. ఇంకొక మెథడ్ ఏముంది, డిలీట్ మెథడ్. సేమ్ ఏ మెథడ్స్ ADO.NET లో కూడా ఉన్నాయి మనకి, గుర్తుందా? ఓన్లీ అక్కడికి ఇక్కడ లోపల లాజిక్ మాత్రమే మారింది, కానీ సేమ్ మెథడ్స్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ మనం రెండింటికి సేమ్ మెథడ్సే రాసాము, ఎందుకంటే మనం ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అచీవ్ చేద్దామని. సో నేను డేటా యాక్సెస్ లేయర్ని యాక్సెస్ చేసుకున్నాను, అంత అయిపోయింది. దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరగాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం, startup.cs లో డిసైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ప్రోడక్ట్ ఈ ఐడియాల్ ఉంది కదా, ADO.NETని తీసేస్తున్నాను నేను, అన్ని చోట్ల తీసేస్తున్నా. ADO.NET మెథడ్ అన్నిటిని, ADO.NET ఎక్కడైతే ఉందో అన్నిటిని రిమూవ్ చేసేస్తున్నా, ఎందుకంటే నేను ఇన్స్టెన్స్ ఎక్కడ క్రియేట్ చేయకూడదు. ఓకే, ADO.NET అని ఉంది, తీసేద్దాం దాన్ని కూడా నీట్గా ఒక మంచి రీనేమ్ చేద్దాం దాన్ని. దాని బదులు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, CTOR కంట్రోలర్లో మనకి డేటా యాక్సెస్ లేయర్ ఉంది కదా, IDAL, దీనికి నేమ్ స్పేస్ ఇంజెక్ట్ చేయాలి. ఓకే, దట్స్ ఫైన్. ఐడియాల్ ఇంజెక్షన్, ఇందాక మనం ఆల్రెడీ ఇంజెక్షన్ మాట్లాడుకున్నాము, అంటే ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేయకూడదు, సమ్మన్ ఎల్స్ హ్యాస్ టు క్రియేట్. అది ఎవరు చేస్తారు, మన startup.cs లో ఉంది కదా, అక్కడ క్రియేట్ చేస్తాము. అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నాం మనం ఐడియాల్. ఓకే, _DAL డేటా యాక్సెస్ లేయర్. ఈ డేటా యాక్సెస్ లేయర్ని మనం ఇచ్చేసాం, మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ ఇందాక ADO.NET అని ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల మనం ఏం చేస్తాము, ఈ డాల్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇంతకుముందుకి దీనికి తేడా ఏంటంటే, ఇంతకుముందు మనం ఏం చేసాము, ADO.NET ఆబ్జెక్ట్ ఈక్వల్ న్యూ ADO.NET అన్నాం. ఇప్పుడు అది లేదు, అంతే. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ రిక్వైర్డ్ నాన్ స్టాటిక్ ఫీల్డ్. ఓకే, ఇది నాన్ స్టాటిక్ మెథడ్స్ అవసరం లేదు మనకి ఇక్కడ. ఓకే, మామూలుగా అది ఇందాక బై డిఫాల్ట్ వచ్చింది కాబట్టి అది పెట్టుకున్నాం. ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఈ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ మనకి అవసరం లేదు. ఓకే, ఉంచుతాం మీకోసం, ఎందుకంటే ఇన్ మెమరీ కూడా కావాలి అనుకుంటే ఎప్పుడన్నా మీరు ఇట్లా క్రియేట్ చేసుకుంటారు. దీని 0 రిఫరెన్స్ ఉన్నా కూడా నేను డిలీట్ చేయట్లా, ఇది మీకు చెకింగ్ చేసేస్తాను ఈ కోడ్. ఓకే, ప్రొడక్ట్స్ బై ADO, ఇది ఓకే. గెట్ ప్రొడక్ట్స్ బై ADO. ఓకే, గెట్ ప్రొడక్ట్స్ బై ADO మెథడ్కి ఆల్రెడీ మనం మాడిఫై చేసాము, డేటా యాక్సెస్ లేయర్ని పెట్టాము. సో తర్వాత క్రియేట్ మెథడ్ ADO.NET అని ఉంది. ADO.NET అనేది అసలు మనం వాడొద్దు. ADO.NET అనేది అసలు ఎక్కడ మెయిన్ మెథడ్స్, ఇది కావాలి మనకి, న్యూ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇది కొత్త ప్రోడక్ట్ మనం పెట్టుకుంటున్నాం కాబట్టి దీనికి మనం న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అది తప్ప మిగతా ఎక్కడ మనం న్యూ అనే కీవర్డే వాడకూడదు. దీనికి ఏం వాడాలి, ADO.NET బదులు DAL. ఓకే, సేమ్ మిగతా కింద వాటిలో కూడా DAL పెట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ వాటిలో మెథడ్స్ ఉన్నాయి కాబట్టి. మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాల, గుర్తుందా, ఊరికి అది ఇప్పుడు మనం ఇది కనుక రన్ చేసాం మనకి ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే దానికి జస్ట్ ఇంటర్ఫేస్ ఉంది. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఖచ్చితంగా దానికి ఇంప్లిమెంటేషన్ జరగాలి, ఇంప్లిమెంటేషన్ ఒక క్లాస్లో జరగాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ స్టెప్ 1 మనం యూజ్ చేసుకున్నాము. ఈ డయాల్ని మన ADO.NET క్లాస్లో ఇన్హెరిట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనమాట, IDAL. ఓకేనా, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ చేశాను, ఇక్కడ ఇన్హెరిట్ చేశాను. సేమ్ మన ఇంకొకటి ఎక్కడ ఉంది, ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో, ఎందుకంటే అయ్యే మెథడ్స్ కాబట్టి మనకేమి ఇంకా ఇంప్లిమెంట్ చేయమని అడగదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ మెథడ్స్ ఉన్నాయి కదా మన దాంట్లో. ఇప్పుడు మామూలుగా క్రెడా ఈ ఐడియాల్లో ఏమున్నాయి, 4 మెథడ్స్ ఉన్నాయి.
ఎందుకు ఎర్రర్ వస్తుంది? యూజింగ్ ద డైరెక్టివ్స్ does not exist or is any difference. మన సర్క్యులర్ డిపెండెన్సీ వచ్చినప్పుడు కూడా ఇట్లా ఇష్యూ వస్తుంది, కానీ ఏం లేదు కదా, డేటా యాక్సెస్ లేదు సపరేట్. పబ్లిక్ ఉందా ఉంది కదా, డెమో డిబి కాంటెక్స్ట్. ఓకే మేబీ యాడ్ అయింది కదా బాగా. సరే బిల్ చేద్దాం. బిల్ చేసిన కూడా ఎర్రర్ వస్తుంది ఎందుకు? సమ్ టైమ్స్ వియర్డ్ బిహేవియర్. చూడు ఎర్రర్స్ ఏం రాలేదు, రీబిల్డ్ సక్సెస్ అని ఉంది కానీ ఎర్రర్స్ వస్తుంది. సో క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. ఈ వేడ్ మనం బిల్డ్ ఏం సక్సెస్ అని వస్తుంది. ఓకే సరే పోనీ బిల్డ్ ఎందుకు ఎర్రర్స్ వస్తుందో తెలియదు, కానీ బిల్డ్ సక్సెస్ వచ్చింది. ఎర్రర్స్ ఎందుకు చూపిస్తుందో తెలియదు. మనం ఇప్పుడు రెండింటిలో ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో ఐడియాల్ని ఇన్సర్ట్ చేసాము, ADO.NET లో ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు మనం ఆల్రెడీ డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు EF CRUD ఉంది కదా, EF CRUD ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. EF CRUD ని కూడా తీసేద్దాం. అఫ్కోర్స్ మనం EF CRUD ఈ కంట్రోలర్ని అసలు వాడట్లేదు. దట్స్ ఫైన్, లీవ్ ఇట్. ఈవెన్ చూడండి ఈ మెథడ్స్ కూడా ఎందుకు ఎర్రర్స్ అని వస్తుంది, దానికి ఓకే. సో మనం ప్రొడక్ట్స్ కంట్రోలర్లో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ADO.NET వాడుకోవాలని చెప్తున్నాను. సో దానికి ఏం చేయాలి, నేను ఇక్కడికి వెళ్ళేసి startup.csలోకి వెళ్ళేసి ఇది ఉంచాలి. మనం ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కాంటెక్స్ట్ ఉంచాలి. ఇక్కడ యాడ్ స్కోపుల్లో ఐడియాల్ మనది ఏంటి, మన ఇంటర్ఫేస్ ఐడియాల్కి యూజింగ్ ఇది పెడతాను. ఫర్ సపోజ్ నేను ADO.NET వాడాలి అంటే ఏం చేయాలి, క్లాస్ నేమ్ వచ్చేసి ADO.NET. ఓకే యాడ్ యూజింగ్ ADO.NET అంతే. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం డీబగ్ పెట్టి చెక్ చేస్తాం ఏ మెథడ్ కాల్ అవుతుంది అనేది. ADO.NET క్లాస్ ఇక్కడ పెట్టి చెక్ చేస్తాను, గెట్ మెథడ్. నేను ADO.NET పెట్టాను కాబట్టి. సో నేను ఇక్కడ చూడండి నా ప్రొడక్ట్స్ కంట్రోలర్లో నేను ఏం స్పెసిఫై చేయాలి, ADO.NET అని ఏం స్పెసిఫై చేయాలి. ఏం స్పెసిఫై చేశాను, ఐడియాల్ అన్నాను. ఇంటర్ఫేస్ అని స్పెసిఫై చేసానే కానీ అది ADO.NET లేకపోతే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అని స్పెసిఫై చేయాలి. ఓన్లీ మాడిఫికేషన్ ఎక్కడ చేసాను, startup.csలోనే పెట్టాను. సో రన్ చేసి చూస్తాను. నేను ADO.NETలో పెట్టాను. ఈవెన్ EFలో కూడా కావాలంటే పెట్టుకుందాం డీబగ్గర్. EF CRUDలో కూడా నేను డీబగ్గర్ గెట్ ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే సో నేను గెట్ మెథడ్ కాబట్టి ఇది EF అంటే మన ప్రోడక్ట్స్ కాబట్టి ఎండ్ పాయింట్ API/products ఎండ్ పాయింట్. మనకి మొత్తం రావాలి, ఎండ్ పాయింట్ ఏ డేటా మొత్తం రావాలి. ఎన్ని ఉన్నాయి, ఒక రికార్డే ఉంది కాబట్టి ఒక రికార్డు మొత్తం రావాలి. చూడండి ఎక్కడికి వచ్చింది అది, నేమ్ స్పేస్ డీబగ్గర్ ADO.NETలోకి వచ్చింది. ఓకే సో డేటా మొత్తం మొత్తం రిటర్న్ చేయాలి. డేటాబేస్లో ఎన్ని ఉంటే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. ఎందుకు ఎన్నిసార్లు కాల్ అవుతుంది, సంథింగ్ రాంగ్ వీఆర్ డూయింగ్. ఎందుకు ఎన్నిసార్లు, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి,
అందులో ఉన్నాయి కదా నేటివ్ ఉన్నట్లు ఓకే దీంట్లో ఓకే ఓకే మనం ప్రోడక్ట్స్కి ఆ టేబుల్ కాల్ చేస్తున్నాం కదా, వేరే టేబుల్ కాల్ చేస్తున్నాం కదా, అందుకని ఏడిఓ నెట్లో మనకి ఏంటి ఈ టేబుల్లో కదా, ప్రోడక్ట్ టేబుల్ కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ టేబుల్ కాబట్టి 7 రికార్డ్స్ ని 7 రికార్డ్స్, కానీ ఇది మనం తప్పుగా కాల్ చేస్తున్నాం. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాం, గెట్ ప్రోడక్ట్స్ బై ఐడి అనేది మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తున్నాం, అట్లా చేయకూడదు. ఒకసారి కాల్ చేసుకొని ఆ వచ్చిన డేటాని మనం గెట్ ప్రోడక్ట్స్, యాక్చువల్గా ఈ కాల్ని మనం తప్పుగా క్రియేట్ చేస్తున్నాం. ఒక్కసారి ఇప్పుడు ఎన్నిసార్లు డేటా ఉంటే అన్నిసార్లు వస్తుంది, దీన్ని అన్నిసార్లు కాకుండా ఒక్కసారి డేటాబేస్ కాల్ అయ్యేటట్టు మనం రాసుకోవాలి కోడ్. సో అది ఆప్టిమైజేషన్లో చూసుకోవచ్చు. సో డేటా ADO.NET లో కాల్ అయింది. సేమ్ నేను ఇప్పుడు తీసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డేటాబేస్ యాక్సెస్ ADO.NET కాదు, EF కోర్, EF CRUD లో కూడా మనం ఏం చేసాము, ఐడియాల్ని పెట్టాము. చూడండి, ఐడియాల్ని పెట్టాము. సో అది ఆటోమేటిక్ నాకు ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేయాలి. నేనేం చేసిన ఒక్క లైన్ చేంజ్ చేశాను, ఆటోమేటిక్గా ఇట్ ఈస్ కాలింగ్ డేటా ADO.NET ఆర్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. లేదు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇంకొకళ్ళు ఏమంటే నేను వేరే మెథడ్ కాల్ చేయాలి అంటే కాస్మోస్ DBయో లేకుంటే ఇంకొక అదర్ డేటాబేస్ అంటే వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి వాళ్ళ డేటా యాక్సెస్ లేయర్, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అంతా చేసుకోవాలి. జస్ట్ మన డేటా యాక్సెస్ లేయర్లో ఉన్న 4 మెథడ్స్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ వాళ్ళ మెథడ్స్ అన్నీ రాసుకొని ఆ మెథడ్స్ ఆ డాల్ని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక చిన్న ఇష్యూ ఉంది చూడండి, అంటే ఏది కావాలంటే అది నేను మాన్యువల్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఈ సెట్టింగ్ అంటే బేస్డ్ ఆన్ యూజర్ రిక్వైర్మెంట్, ఏ యూజర్ వస్తే వాళ్ళకి వచ్చేటట్టు చేయాలనుకుంటే మాన్యువల్గా అంటే డేటాబేస్లో నుంచి ఆ కాన్ఫిగరేషన్ తీసుకొని, ఫర్ సపోజ్ నేను కాస్మోస్ DB యూజర్ని అని నేను కనుక స్పెసిఫై చేశాను, అది వచ్చి చేసుకునేటట్టు కూడా చేయొచ్చు. దానికి ఏంటంటే మనం ఫ్యాక్టరీ ప్యాటర్న్ అని ఒక ప్యాటర్న్ డిజైన్ ప్యాటర్న్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో డిజైన్ ప్యాటర్న్స్ ఎలా చేయాలనేది తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడు ఈ గోల్ ఏంటంటే మనకు ఓన్లీ CRUD ఆపరేషన్స్ విత్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అండ్ ADO.NET విత్ సింపుల్ డిపెండెన్సీ ఇంజెక్షన్, అదే మన గోల్. సో ఒకసారి చెక్ చేద్దాం ఈ మెథడ్. ఇప్పుడు మనకి ఎన్ని రావాలి, ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో 2 రావాలి కదా, మనం ఆ ప్రోడక్ట్ అని టేబుల్ పెట్టాం కాబట్టి 2 రికార్డ్స్ రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి మెథడ్ ఏది కాల్ అవుతుంది, EF CRUD మెథడ్ కాల్ అవుతుంది. స్టిల్ ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ DB కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి ఒకటే రికార్డ్ వచ్చింది, అది కరెక్టే. ఓకేనా, మిగతా CRUD ఆపరేషన్స్ కూడా అంతే సేమ్. జస్ట్ ఒకవేళ పోస్ట్ చేయాలనుకున్నాం, పోస్ట్ పెట్టాము, న్యూ ప్రోడక్ట్ 8 అన్నాము, ఇన్సర్ట్ చేద్దాం, ట్రూ అయింది. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉండాలి, 2 రికార్డ్స్. ఓకే, వర్క్ అవుతుంది. అప్డేట్ చేయాలనుకో, ప్రోడక్ట్ 8 ఇక్కడ ఇది 3 అనుకుంటా ఐడి, నేను ఇక్కడ ఐడి 3. ఓకే, 3800 అవైలబుల్, ట్రూ అని పెడదాం. ఓకే, ఇన్వాలిడ్ ఆపరేషన్ అంట, CRUD ఆపరేషన్ వైల్ అటెంప్టింగ్ టు యాక్టివేట్ కంట్రోలర్. ఓకే, EF కోర్ చూడు, ఇప్పుడు చూడండి EF కోర్ మనం ఇంజెక్ట్ చేసాము, IF కోర్ అది ఎర్రర్ చూపిస్తుంది ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసాం కాబట్టి. సో అందుకని మనం దీంట్లో ఇంకా EF కోర్లో మాడిఫికేషన్ చేయాలి, కోడ్ ఓన్లీ మనం ప్రోడక్ట్స్లోనే మాడిఫై చేసింది. ఓకే, ట్రూ. ఇక్కడ ఆటోమేటిక్గా 8 రావాలి. ఓకే, లైక్ దట్. ఇప్పుడు మనం చూస్తే, నేను సమ్మరైజ్ చేస్తే ఏం నేర్చుకున్నాం ఇక్కడ, సింపుల్ వెబ్ APIs ఎలా క్రియేట్ చేయాలి, వెబ్ APIsలో విత్ CRUD ఆపరేషన్స్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మేజర్ ఆప్షన్స్ ఇవే ఉంటాయి. అప్డేట్ డిలీట్ ఎలా చేయాలో చేశాను. సో ఫస్ట్ మనం ఇన్ మెమరీగా ఒక లిస్ట్ తీసుకొని దాన్ని ఎలా చేయాలో చూసాము, గెట్ చేయటం అట్లాగో, అది కూడా ఒక స్టాటిక్ లిస్ట్ ఇన్ మెమరీ లిస్ట్ క్రియేట్ చేశాను. అయిపోయిన తర్వాత మనం ఏం చేసాము, ADO.NET. సో ఇన్ మెమరీ కాకుండా డేటాబేస్ నుంచి ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ADO.NET ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. అయిపోయిన తర్వాత మనం ఏం చేసాము, మళ్ళీ సేమ్ అదే ఆపరేషన్స్ని ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఎలా చేయాలో చూసాము. సో అక్కడ మనం ఏం చేసాము, డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాము. అంటే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయకుండా సమ్వన్ ఎల్స్, IOC కంటైనర్ అంటే కాన్ఫిగర్ సర్వీసెస్ మెథడ్లో ఆ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో మనం అక్కడ చూసాము. చూసిన తర్వాత
ఇది కూడా అయిపోయింది. ఆ 2 ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని ఆ ఇంటర్ఫేస్ని బోత్ ADO.NETలో ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో ఇంజెక్ట్ చేసి ఇన్హెరిట్ చేసి ఆ ఐడాల్ని మన కంట్రోలర్లో ఐడాల్ని డైరెక్ట్గా వాడాము. ADO.NET వాడలేదు, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ వాడలేదు, ఐడాల్నే వాడాము. సో ఏది కాల్ అవ్వాలనేది మనం startup.cs లో ఆ కాన్ఫిగర్ సర్వీసెస్ మెథడ్లో ఈ మెథడ్లో మనం డిసైడ్ చేసాము. ఏ మెథడ్ వాడు అంటే ఆ మెథడ్ని ఆటోమేటిక్గా ఇది కాల్ అవుతుంది. ఓకే, దీని ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇది డైనమిక్ ఎలా తీసుకోవాలనేది ఫ్యాక్టరీ ప్యాటర్న్ మెథడ్ అనమాట. ఇంక ఇది కూడా ఈ ఒక్క లైన్ కూడా చేంజ్ చేయకుండా యూజర్ ఏదైతే ఆటోమేటిక్ అది తీసుకునేటట్టు దాన్ని ఫ్యాక్టరీ ప్యాటర్న్ అంటారు. అదేంటనేది తర్వాత చూద్దాం. సో మీకు అంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు మీరే చేయగలుగుతారు అది. ఓకే, ఇక్కడ ఈ ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఒకసారి ఏంటంటే అంటే విజువల్ స్టూడియోలో కొంచెం వేడిగా బిహేవ్ చేస్తారు. మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మొత్తం పోతాయి. ఇది ఎర్రర్ కాదు యాక్చువల్గా, మనం బిల్డ్ చేసాం కాబట్టి బిల్డ్ చేసినప్పుడు బిల్డ్ ఎర్రర్స్ సక్సెస్ఫుల్ వచ్చినాయి అలా అనమాట. సో ఇట్లా మనం ఈ వెబ్ ఏపీఐ ఇక్కడ మనం చూస్తే వెబ్ ఏపీఐ క్రియేట్ చేసాము. ADO.NET ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఈ 2 పార్ట్స్ మనం కంప్లీట్ చేసాము. సో ఇప్పటికి ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది బాగా గ్రిప్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో చూద్దాం.